तेलंगाना में पहली बार ओमिक्रॉन वेरिएंट केसेस का पता चला है। बुध को कोविड-19 के ओमिक्रॉन किस्म के 3 केसेस का पता चला। हैदराबाद के राजीव गांधी बैनुल अक़वामी हवाई अड्डे पर उतरने वाले 3 मुसाफिरों ने नए किस्म के वेरिएंट के लिए मुस्बित तजुर्बा किया है। रियासती हुकूमत के हुक्काम ने तस्दीक की है। डॉक्टर जी श्रीनिवास राव, डायरेक्टर पब्लिक हेल्थ रियासत तेलंगाना ने कहा, ये तीनों गैर खतरे वाले ममालिक से आए थे और हमने बेतरतीब जांच के दौरान उनका पता लगाया। उनमें से एक 24 साल कीनिया की शहरी थी जो हवाई अड्डे पर उतरी थी। दूसरा एक 23 साल लड़का था जो सोमालिया से आया था, जबकि तीसरा 7 साल ट्रांजिट मुसाफिर था जो मगरबी बंगाल गया था। हमने कीनिया से आने वाले मुसाफिर और उसके करीबी राबितों का सुराग लगाया है। उसे तेलंगाना इंस्टीट्यूट ऑफ मेडिकल साइंस गच्चीबौली में अलग थलग कर दिया गया है। हम फिलहाल पुलिस की मदद से सोमालिया से आने वाले मुसाफिरों का सुराग लगा रहे हैं। हमने मगरबी बंगाल हुकूमत को पास थ्रू केस के बारे में आगाह कर दिया है और वहां के महकमे सेहत के साथ राब्ते में हैं। 4 సంవత్సరాల ఫీమేల్ ఎవరైతే కెన్యా నేషనాలిటీ ఉందో వారు మన రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి 12వ తారీఖు రావడం జరిగింది. అదే రోజు శాంపిల్ని ఎయిర్పోర్ట్లో కలెక్ట్ చేయడం జరిగింది. అండ్ ఈ కెన్యా వచ్చేసి మనకి ఎట్ రిస్క్ కంట్రీ కాదు, అంటే నాన్ రిస్క్ కంట్రీస్లో మేము ర్యాండమ్గా 2% శాంపిల్స్ కలెక్ట్ చేస్తుంటాం. దానిలో భాగంగా వీరి శాంపిల్ని మనం కలెక్ట్ చేసేసి జీనోమ్ సీక్వెన్స్ కోసం పంపించడం జరిగింది. మనకి నిన్న సాయంత్రం రాత్రికి ఇది పాజిటివ్గా రావడం జరిగింది. వీరిని ఇమీడియట్గా టోలీ చౌకి ఈ మోదీపట్నం ఏరియాలో వాళ్ళ అడ్రస్ని టెస్ట్ చేసాం. ఇమీడియట్గా వాళ్ళని ఐడెంటిఫై చేసుకొని పోలీస్ వారి సహకారంతో మన టీమ్స్ గచ్చిబౌలిలో పెట్టేసేసి ట్రీట్మెంట్ అందించడం జరుగుతున్నది. వారికి సంబంధించి 2 ఫ్యామిలీ మెంబర్స్ క్లోజ్ కాంటాక్ట్స్, ఎందుకంటే హార్డ్లీ వాళ్ళు ఆమె అరైవ్ అయింది మన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో 12వ తారీఖు. ఓకే, సో ఇమీడియట్గా 2 డేస్లో వాళ్ళు ఆమె ఓన్లీ క్లోజ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఆ 2తో కాంటాక్ట్లో ఉంది. ఆ 2ని కూడా ఐడెంటిఫై చేసినాం. ఒకళ్ళు